ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ నిన్న ఏప్రిల్ 18వ తేదీన ఈ క్యాచ్ రీచ్ లీగ్ 17వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి గతాన్ని గుర్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లు ఆడిన వారు ప్రస్తుతం ఎంతమంది ఇప్పటి వరకు ఆడుతున్నారనేది అందరి మధ్యలో ప్రశ్న. ఇందుకు సమాధానంగా 2008 నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న ఆటగాళ్లు ఎవరంటే వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ, అలాగే విరాట్ కోహ్లీ. ఐపీఎల్ తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ కేకేఆర్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ తరపున ఆడిన వృద్ధిమాన్ సాహా అలాగే ఇషాంత్ శర్మలు ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీకి ఆడిన విరాట్ కోహ్లీ ఇప్పుడు కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడిన ఈ ముగ్గురు మాత్రమే ఐపీఎల్ లో ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఒక్కడే ప్రారంభ నాటి నుంచి నేటి వరకు ఒకే జట్టుకు ఆడుతూ ఎవరికి సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తొలి మ్యాచ్ లో బ్రెండన్ మెక్కులం శివాలెత్తిపోయాడు. 73 బంతుల్లో 158 పరుగులు చేశాడు. అందులో 10 4లు 13 సిక్సర్లు ఉండడం విశేషం. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరుపై కేకేఆర్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ లో కేకేఆర్ జట్టు 2వ స్థానంలో కొనసాగుతుండగా ఆర్సీబీ జట్టు చివరి స్థానంలో కొనసాగుతుంది. 7 మ్యాచ్లకు గాను ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించి 6 ఓటమి పాలైంది.